నమస్కారం. ఆల్రెడీ సభ చివరి దశ చేరుకుంది. నేను ఎక్కువ కూడా మాట్లాడను. 3 విషయాలు మాత్రమే చెప్పేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. వాటిలో 2 విషయాలు విద్యార్థులకు సంబంధించింది. అందులో ఒకటి, మీరు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత ఇంటెన్షన్ చూపిస్తారో, డెడికేషన్ చూపిస్తారో, లాస్ట్ సోషల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదే డెడికేషన్, ఇంటెన్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడ కూడా డీవేట్ కావద్దమ్మా. సో ప్రతి ఎగ్జామ్ కూడా ఫస్ట్ రాస్తున్న ఎగ్జామ్గానే భావించి అక్కడ ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ కూడా నీట్గా ప్రజెంటేషన్ చేయండి. రెండవది వచ్చేసి, అన్ని ఎగ్జామ్స్కి 3 అవర్స్ టైం ఉంటే మా ఫిజిక్స్కి, బయాలజీకి మాత్రం 2 అవర్సే ఉంటుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం కదా. దయచేసి రాసుకుంటూ వెళ్తారేమో, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ సైన్స్కి, బయాలజికల్ సైన్స్కి 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఆ 2 అవర్స్లో ఇచ్చినటువంటి 50 మార్క్స్ నీట్గా ప్రజెంటేషన్ చేయండి. మూడవది వచ్చేసి, అందరికి సంబంధించింది. మన జీవితంలో ఏది జరిగినా సరే ఒకటే లెక్క, ఏది జరిగినా సరే అంతా మనం మంచిగా అనుకుంటూ ఉండాలి. ఇంకా బెటర్ ఏదో మనకి ఇవ్వబోతున్నాడు, అందుకే ఇది జరగలేదని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. సో అదే నేను కోరుకునేది, అదే మీకు చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు సార్, అవకాశం ఇచ్చినందుకు. Now I request Mr. Ahmed sir to please come onto the stage. Everyone put your hands together. Honorable correspondent sir gariki, respected teachers, dear students. So today all students Together. good evening to all, especially for our correspondent sir. ఈ అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ మీదకి నన్ను ఆహ్వానించినందుకు, ప్లస్ దీనికి కారణమైనటువంటి మా ప్రియమైనటువంటి బోత్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులకి శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలుపుతూ ఎలా మొదలు పెట్టాలో అనే దానికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ప్లీజ్ లిసన్. మొన్న ఒక 9 years బ్యాచ్ మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే కోవూరులో మ్యారేజ్ నేను వెళ్ళాను. వాళ్ళ బ్యాచ్ మేట్స్ 9-10 మంది వచ్చారు అక్కడికి. 9